గగన్ హాస్పిటల్లో ఉన్నాడని తెలుసుకున్న తార వెంటనే భోజనం పట్టుకొని గగన్ దగ్గరికి వస్తుంది. నేను మీకోసం భోజనం తీసుకువచ్చాను. నేనే కలిపి మీకు తినిపిస్తాను. ఇది నోరు తెరవండి. ఆ ఆ అని తార తినిపించబోతూ ఉంటుంది. అబ్బా ఏంటి నాకు ఈ టార్చర్ అన్నట్లుగా గగన్ చూస్తూ ఉంటాడు. ఆ అనండి ఆ అనండి అని తార తినిపించబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే భూమి ఆగండి అంటూ నర్సు గెటప్లో అక్కడికి వస్తుంది. ఏం చేస్తున్నారు మీరిక్కడ అని నర్సు గెటప్‌లో వచ్చిన భూమి తారాని ప్రశ్నిస్తూ ఉంటుంది. మా ఆయనకి భోజనం తినిపిస్తున్నాను అని తారా చెప్తుంది. మీ ఆయన అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును అని తారా చెప్తుంది. ఒళ్ళు పొగరెక్కింది అని భూమి అనుకుంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు అని తార అంటుంది. మీ మెడలో తాళి లేదు కదా అని భూమి అంటే మేమిద్దరం కాబోయే భార్యాభర్తలం అని తార మెలికలు తిరిగిపోతూ చెప్తూ ఉంటే హబ్బా అని గగన్ అనుకుంటూ ఉంటాడు. ముందు నువ్వు బయలుదేరు. ఎవరు పడితే వాళ్ళు ఇక్కడికొచ్చి తినిపించకూడదు అని భూమి అంటుంది. ఆయన పేషెంట్ కదా అని తార అంటే, అందుకే నేను తినిపిస్తా ముందు మీరు బయలుదేరండి అని భూమి తారాని వెళ్ళమని గట్టిగా చెప్పేస్తుంది. దాంతో తార అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భూమి ముఖానికి మాస్క్ పెట్టుకొని ఉండటం వల్ల గగన్ గాని, తార కానీ భూమిని గుర్తుపట్టరు. తార వెళ్ళగానే ఇక భూమినే అన్నం తినిపిస్తూ, మీరు భూమి కోసం చావుకి ఎదురు వెళ్లారంట? భూమి అంటే మీకు అంత ప్రేమ అని భూమి అడుగుతూ ఉంటే, గగన్ చిన్నప్పుడు పాపగా ఉన్నప్పుడు భూమిని కాపాడిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇప్పటికైనా గగన్ తన ప్రేమని బయట పెడతాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.